ఈ విశ్వరూప సందర్శన యోగా సందర్శన యోగం అంటే ఏంటి, దీంట్లో ఉన్న గొప్పతనం ఏంటి, ఈ విషయాలని చెప్పుకుని మనం అధ్యాయాల్లోకి వెళ్దాం. ఈ విశ్వరూప సందర్శన యోగం, విశ్వరూప సందర్శనం అంటే విశ్వమంతా పరమాత్మ వ్యాపించి ఉన్నాడు కదా, ఆయన్ని ఎలా దర్శించాలి అనే దానికే మనకి అధ్యాయం. ఈ అధ్యాయం విశ్వరూప సందర్శన యోగాన్ని దర్శించి అర్జునుడు ధన్యుడైపోయాడు. మరి ఆ విశ్వరూపాన్ని దర్శించాలని పరమాత్మ యొక్క విశ్వరూపాన్ని దర్శించాలని దేవతలు కూడా ఉబలాట పడిపోతూ ఉంటారు. కానీ వారికి ఆ భాగ్యం లేదు. అది అంత దుర్లభమైనటువంటిది. ఆ విషయాన్ని భగవానుడే చివరిలో చెప్తాడు. ఏమని ఈ అధ్యాయం చివరి చెప్తాడు, వేదాధ్యయనం చేసినందువల్ల గాని, గొప్ప తపస్సు చేసినందువల్ల గాని, దాన ధర్మాలు చేసినందువల్ల గాని, యజ్ఞయాగాది కథలు చేసినందువల్ల గాని ఇదిగో నా యొక్క ఈ దివ్య విశ్వరూపాన్ని దర్శించలేరు అని ఆయన చెప్తాడు. కాబట్టి ఎంత సాధన చేసినా, ఎన్ని యజ్ఞయాగాది కథలు చేసినా, ఏం చేసినా సరే ఆయన యొక్క విశ్వరూపాన్ని దర్శించలేరంట. ఎలా దర్శించవచ్చు అంటే దానికి కూడా ఆయన చెప్పాడు సమాధానం. ఏం చెప్పాడు? అనన్య భక్తి వల్ల మాత్రమే, అనన్యమైన భక్తి వల్ల మాత్రమే విశ్వరూపాన్ని దర్శించవచ్చు, తెలుసుకోవచ్చు, విశ్వరూప దర్శనంలో ప్రవేశించవచ్చు అంటూ చెప్తారు. మరి అనన్య భక్తి అన్నది ఎట్లా వస్తుంది అంటే మనలో ఉన్నటువంటి, మన మనస్సులో ఉన్నటువంటి మలినాలు, కల్మషాలు ప్రయత్నం చేసి తొలగించుకోవాలి. మనస్సుని నిర్మలము, పరిశుద్ధము చేసుకోవాలి. అందులో భగవద్భక్తిని నింపాలి. భగవంతుని గురించిన ఆలోచనలతోని మనస్సుని నింపాలి. ఇతరమైనటువంటి లౌకిక విషయాలు, అన్య చింతనలు అంటే అన్యమైనటువంటి విషయాలు, ఇతర విషయాలు అవన్నీ విడిచిపెట్టేసేసి అనన్యమైనటువంటి చిత్తంతో ఆ భగవంతుని ఎప్పుడు స్మరిస్తూ ఉండాలి. అప్పుడు మాత్రమే విశ్వరూప సందర్శన భాగ్యం కలుగుతుంది మనకి. అంటే మన మనసు శుద్ధం కావాలి, మలినాలు పోయి మనసు శుద్ధం కావాలి. శుద్ధమైన మనసులో పరమాత్మ చింతనను చేస్తూ ఉండాలి. ఇతరమైన లౌకిక విషయాలకి, ప్రాపంచిక విషయాలకి, ఇతర విషయాలకు తావు ఇవ్వకుండా మనం భక్తితోటి పరమాత్మ యొక్క విషయాలని స్మరిస్తూ ఉంటే, ఆయన గురించి ఆలోచిస్తూ ఉంటే, ఆయన్నే స్మరిస్తూ ఉంటే అప్పుడు మనకి విశ్వరూప సందర్శన భాగ్యం కలుగుతుంది అన్నమాట. విశ్వరూపాన్ని చూడటం అంటే అదేదో ఒక అద్భుతమైన పెద్ద రూపాన్ని చూడటం కాదు. ఈ విశ్వం మొత్తాన్ని విశ్వేశ్వరుడుగా చూడగలగటమే విశ్వరూప సందర్శనం. అంటే ఈ జగత్తు మొత్తం మనం పరమాత్మగా దర్శించగలగాలి. అంటే పరమాత్మ అంటే అదేదో పెద్ద ఆకారం లాగా మన ఫోటోలో కనిపిస్తూ ఉంటుంది చూడండి, తలకాయలు పెట్టి అట్లా అని కాదు అర్థం. అంటే అది మన విజువలైజేషన్ కోసం వాళ్ళు చెప్పారు, కరెక్ట్, తప్పంటల్లా. కానీ అట్లా నీకు ఎక్కడ ప్రత్యక్షంగా భగవంతుడు ఈ కల్పిస్తున్న ప్రపంచాన్ని మనం పరమాత్మ దర్శించగలగాలన్నమాట. అది మరి అట్టి అనుభవాన్ని భగవంతుడు అనుగ్రహిస్తేనే అర్జునుడు ఆ అనుభవం కలిగింది. మరి మనం కూడా మరి దర్శించాలి కదా. దర్శిస్తే ప్రయోజనం ఏంటి ప్రయోజనం? విశ్వంలో సమస్తము భగవంతుడే. అయితే ఇక ఈ విశ్వంలో భగవంతుడు కాందే ఉంటుంది చెప్పండి. సర్వము భగవంతుడి విశ్వరూపం. విశ్వమంతా పరమాత్మ దర్శనం చేసుకుంటే పరమాత్మలో లేని వస్తువు, పరమాత్మ కాని వస్తువు, పరమాత్మ లేనటువంటి వస్తువు ఏముంటది? ఏ ఉండదు. అందుకే సర్వవ్యాపి అని చెప్పుకుంటాడు. పరమాత్మ సర్వవ్యాపి అని చెప్తాం. పరమాత్మ అందరిలో అన్నిటి సర్వంతర్యామి, సర్వవ్యాపి సర్వాంతర్యామి కదా. కాబట్టి విశ్వంలోని మానవులు, జంతువులు, క్రూరముగాలు, పక్షులు, పాములు, చెట్లు, చేమలు, కొండలు, పర్వతాలు, నదులు, సముద్రాలు, మంచి చెడు, గొప్ప తక్కువ, చరించేటువంటి ప్రాణులు, చరించినటువంటి జడ పదార్థాలు, అంతటా అన్ని భగవంతుడే. కాబట్టి విశ్వంలో ఉన్న ఇవన్నీ పాములు, చెట్లు, పుట్టలు, క్రిములు, కీటకాలు, చరాచరాలు, పర్వతాలు, నదులు, అన్ని కొండలు ఏవైతే ఉన్నాయో, చర అచర. చరము అంటే కదిలేదు, అచరము అంటే కదలకుండా పడి ఉండేది.
అట్లా ఈ విశ్వంలో ఏవైతే ఉన్నాయో అన్నీ భగవంతుడే. ఈ అనుభవాన్ని మనం ఒకసారి వంట పట్టుకున్నాం అనుకోండి, ఇక మనం ఎవరిని ద్వేషించం. ఎందుకు? స్వామి దేన్ని అసహించుకోవాల్సిన అవసరం ఉండదు అప్పుడు. ఎందుకంటే అంతా పరమాత్మే కదా! ఎవరినైనా ద్వేషించామంటే పరమాత్మ ద్వేషించినట్టే అయితప్పుడు. కదా! కాబట్టి అప్పుడు మనం దేనిని ద్వేషించం అవసరం. మన ఇలా ఎవరిని ఇతరులను గాని, ఇతర ప్రాణిని గాని, ఇతర వస్తువుని గాని ఏదైనా మనం ద్వేషిస్తున్నాము అంటే అర్థం ఏందంటే, మనకి సరైనటువంటి అనుభవ జ్ఞానం లేకపోవడం కారణంగా అసహ్యించుకుంటున్నామంటే జుజుక్స అంటూ మనం చేస్తూ ఉంటాం కొన్ని కొన్ని పనులు. వాళ్ళు నిందిస్తూ ఉంటాం కొంతమందిని. అలా చేస్తున్నామంటే అర్థం ఏంటంటే మనకి ఇంగో ఈ అనుభవ జ్ఞానం లేదు. విశ్వం అంతా పరమాత్మ దర్శనంగా, విశ్వరూప సందర్శనంగా చేసుకోవడం మనకి తెలియదు కాబట్టి అలా ప్రవర్తిస్తూ ఉంటాం. మరి అలా అనుభవ జ్ఞానం లేకపోవటం వల్ల మరి విశ్వంలో ఎవరిని ద్వేషించినా, దేనిని ద్వేషించినా, దేనిని చూసి జుగుప్స అసహ్యం కలిగిన, దేనిపై కోపగించినా అన్ని భగవంతుడు ద్వేషించినట్టే అవుతుంది. ఆయన అసహించుకున్నట్లే అయినప్పుడు. అంతే కదా! అన్ని రూపాల్లో ఉండేది ఆయనే కదా మరి. అందుకనే పరమాత్మ ఈ అధ్యాయాలు చెప్తారు ఏంటంటే, నిర్వైర సర్వభూతేషు, నిర్వైర అంటే వైరభావం వద్దు, సర్వభూతేషు. మరి అట్లా అనుభవ జ్ఞానం కలిగి సర్వభూతాల పట్ల శత్రుభావం లేకుండా, వైరభావం లేకుండా ఉండాలి. అట్లా ఉండాలి, ఉంటాడు కూడా. అన్నింటా, అంతటా, అన్ని వేళలా భగవంతుడిని దర్శిస్తూ ఉండాలి. ఇదే సర్వత్రా పరమాత్మ దర్శనం అంటే. మరి ఇట్టి స్థితి మనకు కలగాలి అంటే విశ్వరూపాన్ని మనం సందర్శించాల్సిందే. అలా సందర్శించాలంటే మనకి అనన్యమైన భక్తి కలిగి ఉండాలి అని చెప్పుకున్నాం. ఇప్పుడు ఉండి తీరాలి, ఉండాలి కాదు, ఉండి తీరాలి. అనన్యమైన భక్తి ఉంటేనే నీకు విశ్వరూప సందర్శనం అనేది. ఇక్కడ ఈ అధ్యాయంలో చోట అర్జునుడు అనేక బాహు ఉదర వక్ర నేత్రం పశ్యామి త్వాం అంటూ అర్జునుడు విశ్వరూపాన్ని దర్శిస్తూ అనేక బాహు ఉదర అంటే అనేక చేతులు, అనేక బాహువులు, అనేక కళ్ళు, పొట్ట, అనేక కళ్ళు, అనేక నోళ్ళు ఇగో ఇలా కనిపిస్తున్నాయి అని చెప్పి ఆశ్చర్యంతో పలుకుతాడు. మరి ఆ విశ్వరూపాన్ని ధరించేటువంటి ఆ పరమాత్మకి, భగవంతుడికి అనేక కళ్ళు, అనేక ఉదరాలు, అనేక నోళ్ళు, అనేక కళ్ళు, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి చెప్పండి? అంటే అందరి యొక్క బాహువులు ఆయనవే, అందరి ఉదరాలు ఆయనవే. ఏ పొట్టలో పట్టు అన్నం పెట్టినా ఆయన పెట్టినట్టే. అది కాబట్టి ఎవరికి మనం ఏదైనా ఇచ్చినా, ఎవరికైనా ఒక ముద్ద భోజనం పెట్టినా, ఒక ముద్ద అన్నం పెట్టామంటే పరమాత్మ పెట్టినట్టే. ఎందుకంటే పరమాత్మ లేని త్రావు లేదు, పరమాత్మ లేని ఆ వైశ్వాన అగ్ని రూపంలో పరమాత్మ అందరి ఉదరాల్లో ఉన్నాడు కదా. కాబట్టి ఎవరు సమర్పించినా ఆయన సమర్పించినట్టే. అది అందుకే లోక సేవ లోకేశ్వరుని సేవ అవుతుంది. అలానే మనకి మానవ సేవే మాధవ సేవ అంటారు చూడండి. అంటే మానవుని సేవిస్తే ఆ మాధవుణ్ణి సేవించినట్టే. అయితే మనకి మరి ఇంత విశాల భావన ఉన్నదా? మనకి లేదు. కారణం ఏంటంటే మనకి కేవలం జ్ఞానం ఉందంతే, అనుభవ జ్ఞానం లేదు మనకి. అంటే కేవలం చెబితే వింటము లేదా పుస్తకం చదవటం తప్పితే దాన్ని మనం అనుభవ జ్ఞానం లేదు. అందుకనే మనం ఆ విధంగా ప్రవర్తించడం లేదు. సర్వ ప్రాణికోటి కూడా పరమాత్మ అనేటువంటి అనుభూతి మనకి ఎందుకు కలగట్లేదంటే కేవలం చెప్పుకుంటున్నాం, దాన్ని ఆచరణలో అనుభవంగా మనం తెచ్చుకోలేదు. అందుకని అట్లా ఉంటుంది. దానికి ఒక ఉదాహరణగా మనం ఒక కథ చెప్పుకోవచ్చు. ఒక ఆయన ఉన్నాడంట, ఆయనకి ఒకడే కొడుకు. గొప్ప గొప్ప చదువులు చదివించాడు మా బాబుని. చదివించేటప్పుడు వాడు పెద్ద మంచి ఉద్యోగంలోకి వచ్చాడు. ఢిల్లీలో వచ్చింది, పెద్ద ఉద్యోగం వచ్చింది. ఈయనేమో ఇక్కడ ఏదో ఒక కుగ్రామంలో ఉండేటువంటి వ్యక్తి. కొడుకు పెద్ద ఉద్యోగం వచ్చింది ఢిల్లీలో. ఆ కొడుకు కాస్త ఢిల్లీ వెళ్ళిపోయాడు. వెళ్ళినటువంటి కొడుకు మళ్ళా 20 సంవత్సరాలు సరే తండ్రి దగ్గరికి రాలా. అక్కడే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, అక్కడే కుటుంబం పెట్టుకున్నాడు, అక్కడే ఉండిపోయాడు. కానీ
రాలా. ఈ తండ్రి అక్కడికి పోలా. మరి కుగ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు ఢిల్లీ పోవాలంటే ఏం పోతారు? చదువు, సంధ్య, ప్రయాణాలు అవన్నీ చేయాలని చేయలేదు. ఈయన కూడా అక్కడికి పోలా. చివరికి ఓ రోజు ఆ తల్లిదండ్రి ఇద్దరు కూడా ఏం చేశారంటే ధైర్యం చేసి కొడుకు దగ్గరికి వెళ్ళాలని రైలు ఎక్కారు. మరి చాలా దూర ప్రయాణం కదా, అందుకని వాళ్ళు ఏం చేశారు, ఒక్కసారిగా అంత దూర ప్రయాణం చేయలేక మధ్యలో నాగపూర్ స్టేషన్ లో దిగారు. నాగపూర్ స్టేషన్ దిగి అక్కడ మళ్ళీ ఒక రోజు 2 రోజులు ఉండి మళ్ళా వెళ్ళాలే ఢిల్లీకి అన్నట్టుగా అక్కడ దిగారు. అక్కడ ఒక సత్రం ఉంటే సత్రంలో దిగారు. అదే సమయంలో వీళ్ళు ఎట్లయితే ప్రయాణం చేశారో మరి అదే సమయంలో ఆ ఆఫీసరు ఢిల్లీలో ఉన్న కొడుకు ఆఫీసర్ అయ్యాడు కదా, వాడు కూడా నాగపూర్ లో పని తగిలిందంట. అక్కడ పని చూసుకొని నేను కూడా స్వగ్రామం అమ్మ నాన్న దగ్గరికి వెళ్దామని చెప్పారు. ఆయన బయలుదేరిచ్చాడు అనమాట. అనుకొని ఆయన కూడా నాగపూర్ లోకి వచ్చాడు, పని చూసుకున్నాడు. ఆయన కూడా ఏం చేశాడు, ఆయన కూడా పక్కనే ఆ ధర్మశాలలోనే దిగాడు, సత్రంలోనే దిగాడు, తండ్రి గారు దిగిన సత్రంలోనే. అయితే ఇద్దరు పక్క గదులేని. సరే ఏమైందంటే ఈ తండ్రి గారికి మరి పెద్ద అయినా ప్రయాణ పడలేక ఏదైనా కానీ జ్వరం వచ్చింది. తర్వాత ఏమో అది వీళ్ళ ప్రదేశం కాదు, కొత్త ప్రదేశం కదా, అది కాస్త కలరాకు దిగింది, కలరా జ్వరం వచ్చింది, కలరా. మరి ఈ జ్వరం వచ్చేటప్పటికి మా పెద్ద అదే ఆయన భార్య అయ్యో ఇట్లా వచ్చిందని బాధపడిపోతూ లబోదిబోమంటూ ఆ సత్రం యజమాని దగ్గరికి వెళ్ళి చెప్పుకుంది. ఈ గోలంతా విన్నాడు ఎవరు, పక్క రూమ్ లో ఉన్నటువంటి ఈ కొడుకు. విని ఆ యజమాని అదే సత్రం నడిపేటువంటి ఆయన ఓనర్ ఉంటాడు కదా, ఆయన దగ్గరికి వెళ్ళి ఏంటి ఎందుకు గోలగోలగా ఉంది ఏంటంటే ఆయన కలరా వచ్చిందండి. అదంటే వామ్మో కలరా వచ్చిందటైతే ఆయన బయటికి రాని బిగించండి అందరికి పాకుతుంది అది ఇది అని చెప్పి గోలగోలు చేశాడు. సరే అని బిగించేశారు. ఆ తర్వాత ఇంకో 1-2 గంటలు అయిన తర్వాత ఆ మంచినీళ్ళు అదే డ్రింకింగ్ వాటర్ పట్టుకోవడానికి బయటకు వెళ్ళినప్పుడు అక్కడ ఆమె కనిపించింది. ఎవరు, తల్లి. ఎవరికి, కోడళ్ళు కనిపించింది. కోడలు గుర్తుపెట్టింది అత్తగారిని. అప్పుడు అనుకుని తెలుసుకుందాం ఏమని, అరే జ్వరం వచ్చింది మా మామగారికి, కలరా జ్వరం వచ్చిందని తెలుసుకుంది. వెళ్ళి ఆ మాట భర్తతో చెప్పింది. ఆ మాట వినంగానే కరెంట్ షాక్ కొట్టినట్టు అయిపోయింది ఎవరికి, కొడుక్కి. ఇప్పుడు దాకా ఏం చేశాడు, బయటికి పంపించేసేయండి వాళ్ళని, తలుపులు వేసేసేయండి, వాళ్ళు బయటికి రాని వాకండి, కలరా అందరికి వ్యాపిస్తుంది గోలు చేశాడు. ఇప్పుడు వచ్చింది ఎవరికి, తన తండ్రికి. ఇప్పుడు ఏం చేస్తాడు చెప్పండి, ఆయనే సేవ చేయాలి కొడుక్కి, తండ్రికి, అంతేగా. అట్లా ఉంటుంది. అంటే ఏంటంటే సామాన్యులు ఇలాగే ఉంటుంది, కాపాడం చేసుకుంటారు. ఇప్పుడు దాకానేమో తండ్రికి వస్తేనేమో తండ్రి అని తెలియదు కాబట్టి బయటికి పంపించేసేయండి వాళ్ళని, లేదా కలరా వచ్చింది దూరంగా పెట్టండి, లేదా తలుపులు వేసేసేయండి, బయట రానివ్వకండి వాళ్ళని, అది గోల చేశాడు. ఇప్పుడు వచ్చింది తన తండ్రికి అని తెలిసేటప్పటికి ఇంకేమైంది, సచ్చినట్టు ఆయనే చేయాలి సేవ తండ్రికి తల్లికి కదా. అంటే తనవారు అంటే ఓ రకంగా ట్రీట్ చేస్తున్నాం, పరాయి వాళ్ళు అంటే ఓ రకంగా ట్రీట్ చేస్తున్నాం కదా. మరి సామాన్యులు కూడా ఇలానే ఉంటారు, ఇలానే ఉంటది. ఏది సాధించాలనుకుంటారు, ఎదుటి వాడికి ద్రోహం చేయగలిగానని ఆనందిస్తారు. కానీ ఆ ద్రోహము భగవంతుడి చేయటమే అన్న విషయాన్ని మాత్రం గ్రహించటం లేదు. ఆ ద్రోహం తనకు తాను చేసుకున్నట్టుగా భావించాలి. ఎందుకంటే ఎదుటివాడికి ద్రోహం చేస్తే పరమాత్మ ద్రోహం చేసినట్టే. పరమాత్మ ఎవరున్నాడు, ఆ ఎదుటివాడు ఉన్నాడు, నీలో కూడా ఉన్నాడు. అంటే నీకు నువ్వు ద్రోహం చేసుకున్నట్టే. అనుభవ జ్ఞానం లేకుండా ఒట్టి జ్ఞానం చదవటం వల్ల ఇలాగే చేస్తూ ఉంటారు. కాబట్టి అందరినీ ఒకటిగా చూడటం అనేది అది అనుభవ జ్ఞానం. అట్లా ఉండగలగాలి, అట్లా నేర్చుకోవాలి. అర్జునుడికి ఇలాంటి అనుభవ జ్ఞానం కలిగించాలనే భగవంతుడి ఉద్దేశం. అందుకే విభూతి యోగంలో చివరిలో చెప్పాడు ఏమని, విష్టభ్యాహమిదం కృష్ణం ఏకాంశేన స్థితో జగత్. ఇదిగో ఈ జగత్ అంతటిని నేను ఒక్క అంశతో నిలిపి ఉంచాను అన్నాడు భగవంతుడు.
ఆ మాట వినంగానే అర్జునుడికి ఏమైంది? ఇంత బ్రహ్మాండమైనటువంటి జగత్ మొత్తం అంతా కూడా ఆయనలో ఒక్క అంశ. మరి అయితే అసలు భగవంతుని ఆ మహాస్వరూపం ఎలా ఉంటుందో చూడాలి అనేటువంటి కుతూహలం కలిగింది అర్జునుడికి. అందుకే భగవంతుడిని కోరుకున్నాడు. ఏమని? నీ యొక్క సంపూర్ణమైన స్వరూపాన్ని ఒక్కసారి చూపించు అని భక్తుడి కోరిక. మరి భక్తుడు కోరాడు కాబట్టి భగవంతుడు ఆయన కోరిక తీర్చాలి కదా. అందుకనే తన యొక్క విశ్వరూపాన్ని చూపించాడు భగవానుడు ఈ అధ్యాయంలో. ఈ అధ్యాయంలో మనకి కొన్ని విషయాలు తెలుస్తాయి. ఏం తెలుస్తాయి అనే దానికి ఓ 3-4 విషయాలు ఏదో చెప్పుకున్నాం. ఏంటంట, ఈ బ్రహ్మాండమైనటువంటి విశ్వంలో జరిగే పనులన్నీ తనలోనే జరుగుతున్నాయని చూపించాడు ఎవరు? పరమాత్మ. ఇప్పుడు అలా చూసిన తర్వాత అర్జునుడికి అహంకారం తొలగిపోతుంది. ఇంతవరకు ఈ గొప్ప యుద్ధాన్ని చేసి వీరాది వీరుల శత్రువులని తన పరాక్రమంతో జయించాలి, ఇది నా కర్తవ్యం అనుకుంటూ ఉన్నాడు అర్జునుడు. ఇగో ఇంతమంది 18 అక్షోహిణి సైన్యంలో మరి 11 అక్షోహిణులు కౌరవ సైన్యం, వాళ్ళందరినీ నేనే చంపాలా? నేనే చేస్తున్నాను ఈ యుద్ధము, నా పరాక్రమంతో నేను విజయాన్ని సాధించాలి, మరి వీరాది వీరులైనటువంటి ఆ శత్రు రాజులందరినీ కూడా నేను జయించాలి అని అనుకుంటున్నాడు అర్జునుడు. ఇప్పుడు అర్థమైంది అర్జునుడికి. ఏది? ఈ అధ్యాయం అయిపోయిన తర్వాత ఏమర్థమైందంటే, అన్ని పనులు వాటంతట అవే జరిగిపోతూ ఉంటాయి. అందులో కొందరు నిమిత్త మాత్రులు అవుతారే గాని నిజంగా వారు చేసేదేమీ లేదు, వారి చేతుల్లో ఏమీ లేదు అని తెలిసిపోయింది. అందుకే అర్జునుడికే కాదు మనకి కూడా అలాంటి అహంకారమే. ఏంటంటే, నా వల్ల లేని మా వాడికి ఉద్యోగం వచ్చిందండి, నేనే వాడి మంచి పిల్లని చూసి పెళ్లి చేశానండి, నేనేనండి వాడి గొప్పగా ఈ స్థితిలో ఉండడానికి కారణం నేనే, ఇదిగో ఇంత పెద్ద గొప్ప ఇల్లు కట్టించాను నేనే. నా వల్లనే సమాజం అభివృద్ధి చెందింది. అది చూడండి, ఆ పొగరపోతు వాడిని చూసి అందరు భయపడిపోయేవాళ్ళు ఒకప్పుడు. వాడిని ఎలా దెబ్బ కొట్టాలో అలా కొట్టి వాడి పొగరంతా దించేశాను నేను అంటూ అంతా ఇలా ఎక్కడ చూసినా అహంకారం, నేనే చేశా అంటూ ఉంటారు. ఒక్కొక్కళ్ళు ఒక రకంగా. ఒకడే బాగా ఇల్లు కట్టానంటాడు, ఒకడే నేను పెళ్లి చేశానంటాడు. అబ్బాయి వాడు ఐఏఎస్ లో ఉన్నాడంటే, ఐఏఎస్ జాబ్ చేస్తున్నాడంటే నా వల్లనే, వాడికి నేను అన్ని నేర్పించాను, కష్టపడి వాడు చదివిచ్చాను, రోజంతా నేను డబ్బులు కట్టాను, మంచి ట్రైనింగ్ ఇప్పించాను, నేనే చేశానండి అని అంటూ ఉంటారు. ఇలా ఎక్కడ చూసినా నేను చేశా అనుకుంటూ ఉంటారు. ఇదంతా ఏంటి అంటే అహంకారం. ఇక ఈ యొక్క 11వ అధ్యాయంలోని ఈ విశ్వరూపాన్ని సందర్శించావంటే ఆ అహంకారం మొత్తం పూర్తిగా తొలగిపోతుంది. నీవు కేవలం నిమిత్త మాత్రుడివి, భగవంతుడి చేత పనిముట్టివి అని నీకే అర్థమైపోతుంది. ఇక ఈ విశ్వరూప సందర్శనం వల్ల ఇప్పటి వరకు అర్జునుడిలో ఉన్నటువంటి సందేహం తీరిపోయింది. ఈ యుద్ధంలో మనమే గెలుస్తామన్న నమ్మకం ఏంటి అనే సందేహం ఉంది ఆయన. విజయం మనకే అనే నిశ్చయానికి వచ్చేస్తాడు అర్జునుడు. ఎందుకంటే శత్రు సైన్యాలు, మరి మహావీరాది వీరులు, తన పక్షంలోని వీరులు కొంతమంది అందరూ కూడా ఆయన నోట్లలోకి వెళ్ళిపోతారు, మహాభీకర అగ్నిలోకి వెళ్ళిపోతూ ఉంటారు. ప్రవేశించి ఆయన నోట్లోంచి వచ్చేటువంటి అగ్నిలో ప్రవేశించి శలభాల అంటే మిడతల్లాగా మాడిపోతూ ఉంటారు. అవన్నీ చూస్తాడు ఈ విశ్వరూప సందర్శన. అప్పుడు కన్ఫర్మేషన్ వస్తాడు, ఏమని? మన విజయం మనకే అని ఆయన తెలుస్తుంది అర్జునుడికి. ఇక దేవతలు కూడా దుర్లభమైనటువంటి ఈ విశ్వరూపాన్ని భగవంతుని అనుగ్రహంతో అర్జునుడు దర్శించగలుగుతున్నాడు. అది ఎట్లా? అనన్యమైన భక్తి వల్ల మాత్రమే సాధ్యమవుతుంది అని తెలుసుకుంటాడు. ఎవరు చూడలేరు, మరి అర్జునుడు చూడగలుగుతున్నాడు అంటే అర్థం ఏంటంటే, ఎందుకు అంటే అనన్యమైన భక్తి ఆయనకుంది, అందుకే భగవంతుడు ఆయన చూపించాడు. ఇదిగో మరి ఇట్లా ఇన్ని విషయాలు, ఇన్ని అద్భుతమైనటువంటి విషయాలన్నీ కూడా
మనకి ఈ 11వ అధ్యాయంలో ఉన్నాయి. ఇది మనం తెలుసుకోబోతూ ఉన్నాం. ఇక మనం విశ్వం అంటూ ఉన్నాం. విశ్వం అనేది ఆ విశ్వేశ్వరుడి కన్నా వేరు కాదు. మనం ప్రపంచం అని దేన్ని అంటున్నామో అది పరమాత్మ కన్నా వేరు కాదు. అజ్ఞాన దృష్టితోటి ఇది ప్రపంచం, జ్ఞాన దృష్టితో చూస్తే ఇది పరమాత్మ. అది ఉన్నది ఒకటే. అజ్ఞానంతో చూస్తే ప్రపంచం, జ్ఞానంతో చూస్తే పరమాత్మ. ఉన్నది తాడు, చీకట్లో చూస్తే పాము అని భ్రమపడ్డాం. పాముని భ్రమపడ్డాంగా, చీకట్లో చూసాం కాబట్టి. వెలుగులో చూస్తే అది తాడు. కాబట్టి జగత్తుగా కనిపించేది యథార్థంగా పరమాత్మే. అంటే విశ్వం విశ్వేశ్వరుడే. మరి ఈ విశ్వాన్ని విశ్వరూపాలుగా 3 రకాలుగా చెప్పారు మనకి. గంభీర రూపము, శాంత రూపము, భయంకర స్వరూపము. పరమాత్మ ఈ విశ్వ యొక్క రూపం, విశ్వరూపాన్ని 3 ఆకారాలుగా చెప్పారు. భయంకర రూపం, గంభీర రూపం, శాంత రూపం, భయంకర రూపం. 3 రూపాలు. అంటే ఇప్పుడు అర్జునుడు చూపించిందేమో భయంకర స్వరూపం. అర్జునుడు పరమ భక్తుడు కదా, మరి ఇలాంటి రూపాలు ఎందుకు చూపించాడు అంటే ఆ సమయానికి సందర్భానికి తగ్గట్టుగా ఆ రూపాన్ని చూపించాడు. ఏందండి సమయము సందర్భము అంటే సృష్టి సమయంలో చూపించేదేమో గంభీర రూపం, పోషణ సమయంలో చూపించేదేమో శాంత స్వరూపాన్ని, ప్రళయకాలంలో చూపించేదేమో భయంకర స్వరూపం. అంటే సృష్టి లయాలు కదా, లయ స్వరూపుడు, కాలస్వరూపుడుగా జీవించాడు. మరి ఇక్కడ మనకి భయంకర స్వరూపంగా జీవించారు. ఇప్పుడు అర్జునుడు ఉంది ఎక్కడ? యుద్ధరంగంలో. యుద్ధం అంటే ప్రళయం కదా, ఎంతమందో మరి 18 అక్షోహిణుల సైన్యం, ఇప్పుడు కోట్ల మంది జనం ప్రాణులు. మరి వాళ్ళందరూ కూడా లయం అయిపోవాలి కదా. అందుకని లయ సమయంలో జీవించాల్సింది ఏంది? మరి భయంకర స్వరూపం కదా. అందుకని ఆ భయంకర స్వరూపాన్ని, కాలస్వరూపాన్ని చూపిస్తాడు భగవంతుడు. జరగబోయేటువంటి కురుక్షేత్ర సంగ్రామ మారణ హోమంలో జరగబోతున్నది, భవిష్యత్తులో జరగబోయే మారణ హోమాన్ని వర్తమానంలోనే అర్జునుడు చూపించి అతనిలో ఉన్నటువంటి అహంకారాన్ని, కర్తృత్వ అహంకారాన్ని, నేను చేస్తున్నాను అనేటువంటి భావాన్ని పోగొట్టేశాడు భగవానుడు. జరగబోయేటువంటి 18 రోజుల యజ్ఞంలో నేను చేస్తున్నాను అనేటువంటి ఆ కర్తృత్వ అహంకారాన్ని పోగొట్టాడు. ఏది? విశ్వరూపాన్ని చూపించి భగవానుడు. విశ్వరూప ప్రదర్శన కేవలం కవి యొక్క చమత్కారం కాదు, ప్రత్యక్షంగా వీక్షించినటువంటి రూపం అది. భక్తుని యొక్క అనన్యమైన భక్తికి వివసుడై, అంటే పరమాత్మ లొంగిపోయాడు భక్తుడి యొక్క అనన్య భక్తికి. భగవంతుడు ప్రత్యక్షమై చూపించినటువంటి ఒక విచిత్రమైన లీల అన్నమాట ఇది. యోగ్యత ఉంటే ప్రతి వ్యక్తి చూడదగినటువంటి రూపం. యోగ్యత అనేది ఇక్కడ క్వాలిఫికేషన్ అన్నమాట. అంటే ఏం కావాలి? ఇదిగో ఈ చర్మచక్షులు పనికిరావు చూడటానికి, ఈ చర్మాలతో ఉన్నటువంటి ఈ కళ్ళు పనికిరావు, దివ్య నేత్రాలు కావాలి. మన దేహాన్ని మనం చూసుకోవాలి అనుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, మన దేహాన్ని మనం చూసుకోవాలి అనుకుంటే మనకి దివ్య నేత్రాలతో పని లేదు కదా. మరి విశ్వరూపాన్ని దర్శించాలంటే దివ్య నేత్రాలు ఎందుకండి అని మీకు సందేహం రావచ్చు కదా. ఇదిగో నా చేతులు, నా కాళ్ళు, నా వేళ్ళు, ఇట్లా అన్ని చూసుకుంటున్నాము. మరి నా దేహాన్ని నేను బాగానే చూసుకుంటున్నా కదా, దివ్య నేత్రాలు ఏం లేవు కదా. మరి పరమాత్మ యొక్క విశ్వరూపాన్ని దర్శించడానికి దివ్య నేత్రాలు కావాలా? మరి ఈ పిండాండము, ఆ బ్రహ్మాండము రెండు ఒకే పద్ధతిలో నిర్మాణమైనవి కదా. పిండాండంలో ఏదైతే ఉందో బ్రహ్మాండంలో అదే ఉంది కదా. మరి రెండు నిజమే కదా. నిజమే, పిండాండం బ్రహ్మాండం రెండు ఒకటే. మరి ఈ పిండాండాన్ని అంటే ఇదిగో ఈ చేతులు, కాళ్ళు, వేళ్ళు, నా కళ్ళు, నా చెవులు అన్ని
ఇవన్నీ కూడా చూడగలుగుతున్నాం కదా, దివ్య నేత్రాలు ఏం లేవు కదా, మామూలుగా చూస్తున్నాం కదా. అంటే కేవలం పైనున్న చర్మాన్ని, కళ్ళు, ముక్కు, చెవులు, చేతులు, కాళ్ళు, గోళ్ళు వీటిని చుట్టానికి మాత్రమే ఈ కళ్ళు పనికొస్తాయి. శరీరం అనే యంత్రంలో ఎన్నో చిన్న చిన్న యంత్రాలు వాటి వాటి పనులు ఎంతో చమత్కారంగా నిర్వహిస్తూ ఉంటాయి. అది ఎట్లా అంటే, కాలిలో ముల్లు గుచ్చుకుంటే ఆ వార్త ఒక్క క్షణంలో మెదడుకు చేరుతుంది. వెంటనే చేతికి ఆజ్ఞ ఇస్తుంది. మరి చెయ్యి కాస్త ఏం చేస్తుంది? దాన్ని రుద్దుకుంటూ దాన్ని సర్జరీ చేసి ఆ అదే పుల్లతో ముల్లు గుచ్చుకుంది కదా! దాన్ని తీసేయాలి కదా మరి. అది చేస్తుంది. మరి ఈ విచిత్ర యంత్రం అంతా ఎవరి వల్ల నడుస్తుంది? పైపైన విచారిస్తే తెలియదు కాదు ఈ విషయం. భౌతిక దృష్టితో పాటు ఆధ్యాత్మ దృష్టి కూడా ఉండాలి. ఇలాంటి విషయాలను తెలుసుకోవాలంటే. ఈ శరీరము అనంతమైనటువంటి జీవకణాల సమూహం. అనేక జీవకణాల సమిష్టి రూపం ఇది ఈ శరీరం. ప్రతి ఇంద్రియము కూడా జీవ అణువుల సమూహమే. ప్రతి ఇంద్రియము కూడా జీవ అణువుల సమూహం. అనేక జీవ అణువులు కలిస్తే జీవకోశం. అనేక జీవకోశాలు కలిస్తే నాడులు. అనేక నాడులు కలిస్తే ఇంద్రియాలు. ఒక చుక్క రక్తంలో కోటాను కోట్ల జీవాణువులు ఉంటాయి. వాటికి దేహాలున్నాయి. అవి పుడుతూ చస్తూ ఉంటాయి. ఇలా విచారిస్తూ పోతే ఈ పిండాండము, ఇంకో ఈ శరీరం, ఇది కూడా ఒక పెద్ద బ్రహ్మాండమే. ఇప్పుడు శరీరంలో రక్త కణాలు ఉన్నాయి. రక్త కణాల యొక్క ఆయుష్ 3 నెలలో లేదా 6 నెలల్లో ఉంటుంది. ఆ తర్వాత అవి డెడ్ అవి కాస్త మళ్ళీ శరీరం విసర్జిస్తుంది వాటిని. ఈ విధంగా శరీరమే పెద్ద బ్రహ్మాండం. మనం శరీరం అనుకుంటున్నాము. దీని లోపల చూస్తే ఎన్ని అణువులు ఉన్నాయో, ఎన్ని కోటాను కోట్ల అణువులు ఉన్నాయో, అవన్నీ ఎలా పనిచేస్తున్నాయో, అవన్నీ జీవశక్తితోటి ఎలా ఇంద్రియాలుగా మారుతున్నాయో, ఎలా పనిచేస్తున్నాయో, ఎంత సిస్టమేటిక్ గా నడుస్తున్నాయో, పెద్ద బ్రహ్మాండం. అని పై కండతోటి బ్రహ్మాండం చూస్తున్నాం కదా, లోపల చూసుకుంటే అది పెద్ద బ్రహ్మాండం. అందుకనే అనేది పిండాండంలో ఏముందో బ్రహ్మాండంలో అదే ఉందని చెప్తారు. అందుకనే దేహంలో ఉండేటువంటి జీవక్రిములు, దేహంలో ఉన్నటువంటి జీవక్రిములు అంటే వైట్ బ్లడ్ సెల్స్ అని, రెడ్ బ్లడ్ సెల్స్ అని అనేక రకాల క్రిములు ఉంటాయి. క్రిములు, వైరస్ చాలా ఉంటాయి దేహంలో. లక్షలు ఉంటాయి. అవన్నీ కూడా చేస్తూ ఉంటాయి. అంతేగాని దేహం సంగతి తెలుసుకోగలుగుతాయి అవి తెలుసుకోలేవు. దేహం ఇలా ఉంది అనే విషయాన్ని అవి తెలుసుకోలేవు. అలాగే ఈ విశ్వ బ్రహ్మాండంలో ఉండే మనం ఈ బ్రహ్మాండం యొక్క విశ్వరూపాన్ని, దాని యొక్క నిర్మాణాన్ని మనం తెలుసుకోలేము. అందుకే స్థూల నేత్రాలు పనికిరావు, దివ్య నేత్రాలు కావాలి అని చెప్పేది. ఇదంతా తలుచుకుంటే మనకి నిరాశ, నిస్పృహ కలుగుతాయి. అది తెలుసుకోలేకపోతున్నామే అని కదా. అందుకే భగవద్గీత మనకు ఒక ఉపాయాన్ని చెప్పి ధైర్యాన్ని, ఉత్సాహాన్ని ప్రసాదిస్తుంది. ఏంటి అంటే అదే భగవంతుని పట్ల అనన్య భక్తి. ఈ అనన్య భక్తి వల్లనే భగవంతుని యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఆ అనుగ్రహం వల్లనే దివ్య నేత్రం పొందుతాము. దాంతో మనం విశ్వరూప సందర్శనం. కాబట్టి మనము భగవంతుని శరణు పొంది సద్గురువుని సేవించి అనేటువంటి అనుభూతిని మనం పొందాలి. కాబట్టి విశ్వరూపం అంటే అదిగో మన కళ్ళ ముందు అదిగో తలకాయలతోటి 20 తలకాయలతోటి లేదా భయంకరమైనటువంటి ఆ విశ్వరూపాన్ని అలా ఏమీ ఉండదు. కానీ పరమాత్మ అంతటా అందరిలోనూ అన్నిటే సర్వత్రా వ్యాపించి ఉన్నాడు అని మనం
అలా మన బుద్ధి ద్వారా తెలుసుకోవాలి. దివ్య జ్ఞాన నేత్రం అని చెప్పారు. అందుకని జ్ఞానం ఎక్కడ ఉంటుంది? బుద్ధిలో ఉంటుంది. కాబట్టి సునిశ్చితమైన బుద్ధితోటి మనం తెలుసుకోవాలి. బుద్ధి సునిశ్చితంగా ఉండాలి. లోతుగా విచారణ చేసి తెలుసుకోవాలి బుద్ధి. అంటే అప్పుడు ఏం చేయాలి అంటే మనసు శుద్ధంగా ఉండాలి. మనసు శుద్ధంగా, నిర్మలంగా, నిశ్చలంగా ఉండాలి. ఆ మనసులో ఆత్మ జ్ఞానాన్ని, పరమాత్మ పట్ల పరమాత్మ తత్వాన్ని, పరమాత్మ చింతన మనసులో నిలపాలి. అప్పుడు మాత్రమే మనకి అది సాధ్యమవుతుంది అనమాట. ఇక అంటే ఒకటి, పరమాత్మ మీద అనన్యమైన భక్తి కలిగి ఉండాలి. అనన్యమైన భక్తి అంటే అర్థమేంటి చెప్పుకున్నాం ఇప్పుడే. పరమాత్మ మనసు శుద్ధం చేసుకొని ప్రాపంచిక విషయాల గురించి మననం చేయకుండా కేవలం పరమాత్మ చింతన, పరమాత్మ సంబంధించిన విషయాలు, పరమాత్మ తత్వాన్ని, ఆయన పట్ల ప్రేమని, అభిమానాన్ని పెంపొందించుకోవాలి. అలా ఎవరైతే నిత్యము నిరంతరం ఆయన గురించి స్మరిస్తూ ఉంటారో, భక్తి కలిగి ఉంటారో, ఆయనే వారికి జ్ఞాన నేత్రాన్ని, దివ్య నేత్రాన్ని ప్రసాదిస్తాడు. అప్పుడు మీరు పరమాత్మ యొక్క విశ్వరూపాన్ని, విశ్వరూపం అంటే చెప్పుకున్నాం, అదిగో అలా అని కాదు అర్థం. విశ్వమే ఆయన యొక్క స్వరూపంగా ఉంది కాబట్టి అలా దర్శించేటువంటి నేర్పుని, ప్రజ్ఞని మీకు కలిగిస్తాడు భగవానుడు. ఎవరి ద్వారా? ఒక గురువు ద్వారా. గురువు చెప్పేటువంటి బోధన అర్థం చేసుకున్నాం అనుకోండి, మీకు సూక్ష్మమైన బుద్ధి ఉన్నప్పుడు, అప్పుడు మీరు ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్న పరమాత్మని, విశ్వరూపాన్ని, విశ్వమే ఆయన రూపంగా దర్శించగలుగుతాం. అదే విశ్వరూప సందర్శన. సందర్శన అంటే దర్శనం అంటే చూడటం, సందర్శనం అంటే పర్ఫెక్ట్ గా చూడటం, బ్రహ్మాండంగా చూడటం అనమాట. విశ్వరూప సందర్శన. అలా చేసేటువంటి యోగం, అలా చూడగలగటం అనేది మీకు సాధ్యమవుతుంది. మనకి ఈ అధ్యాయంలో మొత్తం 55 శ్లోకాలు ఉన్నాయి. ఇవి ఉపాసనా ప్రధానం. ఉపాసనా ప్రధానం కాబట్టి తత్వ విచారణకు అంతగా అవకాశం ఉండదు. భక్తితో, తన్మయత్వంతో గ్రహించవలసినటువంటి అధ్యాయం. భక్తి తన్మయత్వంతో ఈ అధ్యాయాన్ని మనం తెలుసుకోవాలి. తత్వ విచారణ అనేది తక్కువగా ఉంటుంది ఈ అధ్యాయంలో. కేవలం ఉపాసన అంటే సాక్షాత్తు భగవంతుని ముందు మనం దర్శిస్తూ ఉన్నటువంటి అధ్యాయం అన్నమాట ఇది. అందుకని నిరంతరం పారాయణకు అనుకూలమైనటువంటి అధ్యాయం ఇది. కాబట్టి అలా ఉన్నటువంటి ఈ 55 శ్లోకాలతో నిండినటువంటి 11వ అధ్యాయం విశ్వరూప సందర్శన యోగాన్ని మనం తెలుసుకుందాం. ఆ భగవంతుని యొక్క, పరమాత్మ యొక్క విశ్వరూపాన్ని మనము దర్శించడానికి ప్రయత్నం చేద్దాం. ఇక అధ్యాయంలోకి వెళ్లే ముందుగా మరి అర్జున ఉవాచ అంటూ ఒక 4 శ్లోకాల్లో అర్జునుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు భగవానుడిని. అంటే తనకు కావలసినటువంటి విషయాన్ని ఎలా వినయంతో ప్రశ్నించి తెలుసుకోవాలి, ఉత్తమ శిష్యుని యొక్క విధానం ఎలా ఉంటుంది అనే విషయాన్ని ఇక్కడ అర్జునుడు తెలియజేస్తూ ఉన్నాడు. గురువుగా భగవాను అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మని, శిష్యుడిగా అయినటువంటి అర్జునుడు ఎంత వినయంగా, ఎంత గౌరవ మర్యాదలు అన్నట్టు వినయంతో ఎట్లా అడుగుతున్నాడు, వినమ్రతతో ఎట్లా అడుగుతున్నాడో గమనించండి. 4 శ్లోకాలతోటి అర్జున ఉవాచ ఉంది. అర్జున